మరి నిన్నటి రోజు జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ విద్యా సంవత్సరం తల్లికి వందనం నియమం నెక్స్ట్ జూన్ మాసంలో ఇస్తామని చెప్పి ప్రకటించడం. దాన్ని అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఎస్ఎఫ్ గా ఖండిస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేద తరగతి మధ్య తరగతి బడుగు బలిగిన చెందినటువంటి చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 15,000 రూపాయలు వస్తుంది, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తాయని చెప్పేసి ఎంతో ఆశతో విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా కార్పొరేట్ బడులలో విద్యార్థులు చేర్పించారు. 15,000 రూపాయలు వస్తున్నటువంటి ఆశతో ఆ డబ్బుతో ఫీజులు కట్టించాలని చెప్పి కోరిక ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులపైన విద్యార్థుల తల్లిదండ్రులకు వాళ్ళ చేతులకు పడిగాపులు కాసేటువంటి పద్ధతుల్లో ఈ రోజు ఏమాత్రం కూడా చెల్లించమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం బాధాకరం. ఏదైతే ఎన్నికల్లో హామీలో ఉన్నటువంటి భాగంగా తల్లికి వందనం ప్రతి విద్యార్థికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ హామీని ఈ ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నాన్నకు ఇచ్చేటువంటి వందనం పైన ఉన్నటువంటి శ్రద్ధ తల్లికి ఇచ్చేటువంటి వందనం పైన లేదని చెప్పేసి ఏఎస్ఎఫ్ గా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఇంకా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా 4 నెలలు సమయం ఉంది. ఈ 4 నెలల లోపు తల్లికి వందనం ఏదైతే విద్యా సంవత్సరాలు చదువుకున్నటువంటి ప్రతి బిడ్డకు 15,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ఏఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు సమీకరించి ఎక్కడికెక్కడ మీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు మంత్రులు అడ్డగిస్తామని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.